అంటారు. విన్నారంటే లేదండి. చాలా మంది ఏం చెప్తారంటే కొత్త సంవత్సరం నుంచి నేను ఈ అలవాటు మానుకుంటానండి. మందు తాగే అలవాటు ఉందనుకోండి, నేను కొత్త సంవత్సరం నుంచి ఈ మందు తాగే అలవాటు మానేస్తాను. నాకు సిగరెట్ తాగే అలవాటు ఉంది, నేను కొత్త సంవత్సరం నుంచి జనవరి 1 నుంచి ఈ సిగరెట్ తాగే అలవాటు మానేసుకుంటాను. లేదా నాకు అబద్ధాలు చెప్పే అలవాటు ఉంది, నేను అలవాటు మానుకుంటాను. లేదా నాకు ఇంకా ఏదో చెడ్డగా ఉంది, నేను కొత్త సంవత్సరం నుంచి అది మానేస్తానని చాలా మంది అనుకుంటారు. క్రైస్తవులు అనుకుంటారు, సమాజంలో అనేక మంది అనుకుంటారు, అన్ని మత వాళ్ళు అనుకుంటారు, ప్రతి ఒక్కరు అనుకుంటారండి. ఈ సంవత్సరం అంతా ఏదో చేశానులే, ఇలా చెడ్డ పనులు చేశానులే, ఇష్టానుసారంగా జీవించాలి, ఇష్టానుసారంగా నడుచుకున్నానులే, కొత్త సంవత్సరం నుంచి ఇది మానేయాలి, ఇది మానుకోవాలి, చెడు తిరుగులు మానుకోవాలి, అబద్ధాలు మానుకోవాలి, చాడీలు చెప్పడం మానుకోవాలి, చెడ్డ స్నేహాలు మానుకోవాలి, చెడ్డ పనులు చేయడం మానుకోవాలి, మందు మానేయాలి, సిగరెట్ తాగడం మానేయాలి. ఇలాగూ చాలా మంది ఏమనుకుంటారంటే కొత్త సంవత్సరం నుంచి నేను ఇది మానేయాలని చెప్పి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటారు దాన్ని. చాలా మంది అడుగుతారు, ఈ సంవత్సరం నువ్వు ఏం తీసుకుంటున్నావు, ఏ తీర్మానం తీసుకుంటున్నావు, నీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి అని మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. అంటే కొత్త సంవత్సరం నుంచి నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావని మనం చాలా మంది అడుగుతుంటారు. చాలా మంది నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరు దాన్ని పాటిస్తారండి. సపోజ్ ఒక వ్యక్తి మందు తాగను అని తీర్మానం చేసుకున్నాడు, కొత్త సంవత్సరం నుంచి నేను మందు తాగను అన్నాడు. అతను మందు తాగకుండా ఉంటాడా? మహా అయితే వారం తాగకుండా ఉంటాడు, లేదా నెల తాగకుండా ఉంటాడు. తర్వాత మళ్ళీ మామూలే అండి, లాగేస్తుంది ఆటోమేటిక్గా, శరీరం వచ్చేస్తుంది, వరకు వచ్చేస్తుంది, నరం లాగేస్తుంది, ఇలా వేస్తుంది అంటారు. ఆటోమేటిక్గా మళ్ళీ తాగడం అలవాటు అయిపోతారు. కొంతమంది సిగరెట్ కావాల్సిన అంటారు అని తీర్మానం తీసుకుంటారు, కానీ మానలేదు, మళ్ళీ సిగరెట్ తాగుతూనే ఉంటారు. అలాగే చాలా మంది చాలా తీర్మానాలు, చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ నిర్ణయాలు మీరుతూ ఉంటారు. మన సమాజంలో చూస్తే భవనియమాలు వేసుకున్న ఉంటారు, భవనియమాలు కానీ అయ్యప్పమాలు కానీ వేసుకున్న ఉంటారు. వాళ్ళు ఎన్నో ఇష్టంగా ఉంటారండి. భవనియమాలు వేసుకున్న వాళ్ళు లేదా అయ్యప్ప స్వామి వేసుకున్న వాళ్ళు ఎన్ని రోజులు ఇష్టంగా ఉంటారు? 40 రోజులు కొంతమంది వేసుకుంటారు, లేదా 20 రోజులు, 21 రోజులు అని చెప్పి మాలేసుకుంటారు. ఆ మాల వేసుకున్న ఆ కొద్ది రోజులు మాత్రం ఇష్టంగా ఉంటారు. మందు తాగరు, సిగరెట్ కాల్చరు, చెడు తిరుగులు తిరగరు. ఆ 40 రోజులు చాలా ఇష్టంగా ఉంటారు. మిగిలిన రోజులు ఏంటి? కొండకెళ్ళి వచ్చేటప్పుడే ట్రైన్లు తాగుతూ ఉంటారు. నేను చూసాను చాలా మంది కొండకెళ్ళి వచ్చేటప్పుడే ట్రైన్లో మనం తాగేస్తూ ఉంటాం. 40 రోజులు తాగకుండా ఉన్నాను అని చెప్పి ఇంటికి వచ్చినప్పుడు ఆగరండి, దారిలో తాగేస్తారు. తర్వాత క్రైస్తవ విషయానికి వస్తే లెంట్ డేస్ చేస్తారు చాలా మంది. శ్రమకాలాలు మీకు ఐడియా ఉంటారంటే శ్రమకాలాలు చేస్తారు, 40 రోజులు చేస్తారు. ఈ 40 రోజులు కూడా చాలా మంది మందు తాగరు, సిగరెట్ కాల్చరు, నాన్ వెజ్ తినరు, ఇలా కొన్ని ఫాలో అవుతూ ఉంటారు. తర్వాత అండి మీకు ఎవరు ఫ్రెండ్స్ లేరండి శ్రమకాలం పాటించేవాళ్ళు? మీరు ఎవరిని గమనించలేరా? మన దగ్గరలో డినామినేషన్ సంఘాలు ఉన్నాయనుకోండి, అక్కడ చూడొచ్చు మనం ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళు ఆ 40 రోజులు జాగ్రత్తగా ఉంటారు. మందు తాగకుండా, సిగరెట్ కాల్చకుండా, లేదా బూతులు తినకుండా, నాన్ వెజ్ తినకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. 40 రోజులు దాటాక మళ్ళీ మామూలే, మళ్ళీ వాళ్ళు చెప్తారు మామూలే. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే వేరే వేరే మతస్థుల్ని గమనించే వాళ్ళు కొద్ది రోజుల్లో గమనిస్తారండి. సపోజ్ ఒక భవనం మానేసుకున్న వ్యక్తి 40 రోజులు మానేసుకుంటే ఆ 40 రోజులు అతను గమనిస్తారు. ఈ 40 రోజులు అతను నిష్ఠగా ఉంటున్నాడా లేదా, చెడు అలవాట్లు దూరంగా ఉంటున్నాడా లేదా, మంచి జీవితాన్ని జీవిస్తున్నాడా లేదా అని ఆ 40 రోజులే గమనిస్తారు. అయ్యప్ప మానేసుకున్న వాళ్ళని ఆ 40 రోజులే గమనిస్తారు. ముస్లిమ్స్ చేసే రంజాన్ నెల ఉపవాసం కూడా వాళ్ళు చేసే 40 రోజులే వాళ్ళు గమనిస్తారు. వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది, మానేసుకున్నారు, నిష్ఠగా ఉంటున్నారు లేదా, చెడు అలవాట్లు దూరంగా ఉన్నారు లేదా అని ఆ 40 రోజులే గమనిస్తారండి. కానీ క్రైస్తవ విషయానికి వస్తే క్రైస్తవులైన మనల్ని 365 రోజులు గమనిస్తూనే ఉంటారు. మన ఇరుగు వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మన ఆఫీస్లో పనిచేసే కొలీగ్స్ కావచ్చు, మన చుట్టాలు కావచ్చు, ఎవరైనా క్రైస్తవులైన వారిని 365 రోజులు సమాజంలో అందరూ గమనిస్తూనే ఉంటారు. కాబట్టి మనం ఇంట్లో ఇష్టంగా ఉంటారండి. 40 రోజులు ఉంటే సరిపోద్దా? 50 రోజులు ఉంటే సరిపోద్దా?
65 రోజులు సరిపోద్దా? మనం ఎన్ని రోజులు నిష్ఠగా ఉండాలి? దేవుడు మనల్ని 40 రోజులు నిష్ఠగా ఉండమన్నాడా? లేదా 20 రోజులు నిష్ఠగా ఉండమన్నాడా? ఎన్ని రోజులు మనం పరిశుద్ధంగా ఉండమన్నాడు? మన భూమి మీద జీవించినంత కాలం మనం పరిశుద్ధంగానే ఉండమని దేవుడు మనల్ని కోరుతున్నాడు. కాబట్టి మనల్ని దేవుడు గమనిస్తూ ఉంటాడు, మనల్ని సమాజంలో అందరూ గమనిస్తూ ఉంటారు, ఇరుగుపొరుగు వారు గమనిస్తారు, అలాగే స్నేహితులు గమనిస్తారు, అలాగే మా ఆఫీసులో పనిచేసే కొలీగ్స్ గమనిస్తారు, అన్ని మతస్థులు కూడా గమనిస్తూ ఉంటారు. నువ్వు క్రైస్తవుడివి, నువ్వు ఎలాగే నువ్వు చేస్తున్నావు, నువ్వు బైబిల్ తెచ్చుకుని దేవుని సన్నిధికి వెళ్తావు, నువ్వు ఎలాగే నువ్వు ప్రవర్తిస్తున్నావు, నువ్వు క్రిస్టియన్వి, నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు, నువ్వు క్రిస్టియన్వి, నువ్వు మందు ఎందుకు తాగుతున్నావు, నువ్వు క్రిస్టియన్వి, నువ్వు సిగరెట్ ఎందుకు కాలుస్తున్నావు, నువ్వు క్రిస్టియన్వి, నువ్వు ఎందుకు కోపడుతున్నావు, ఇలాంటి మనల్ని అందరూ 365 రోజులు గమనిస్తూనే ఉంటారు. మరి గమనిస్తున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం దేవుడు గమనిస్తున్నాడు, అందరూ గమనిస్తున్నారు, మరి మనం ఏం చేయాలి? మనం పరిశుద్ధంగా జీవించాలంటే మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే, సంవత్సర కాలం అంతా ఇదిగో నేను ఎలా జీవించాను, ఇలాంటి తప్పులు చేశాను, ఇలాంటి పాపాలు చేశాను, ఇలాంటి అక్రమాలు అతిక్రమించాను, కాబట్టి ఈ సంవత్సరం నుంచి నేను నిర్ణయం తీసుకుంటాను ఇలా చేయను అని నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉండాలండి. తీసుకున్న దాన్ని విడిచిపెట్టేలాగా కాకుండా మనం నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉండాలి. అంటే క్రైస్తవులు నిబద్ధత కలిగి ఉండాలి. క్రైస్తవులు ఏం కలిగి ఉండాలండి? నిబద్ధత కలిగి ఉండాలి. నిబద్ధత అంటే ఏంటంటే ఒక నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉండడం. ఎంతకాలం మనం ఉంటే అంతకాలం దానికి కట్టుబడి ఉండడం. క్రైస్తవులు నిబద్ధత కలిగి ఉండాలి. ఈరోజు మనం నేర్చుకున్న అంశం అదే అండి, క్రైస్తవుని యొక్క నిబద్ధత, ద కమిట్మెంట్ ఆఫ్ ఏ క్రిస్టియన్. అంటే ఒక నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉండాలనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. సహజంగా మనం ఇప్పుడు కూడా లేఖనాలను మనం పరిశీలించాలి. లేఖనాల్లో ప్రతిభలు ఉన్నారు, వాళ్ళని చూసి మనం మోటివేట్ అవ్వాలి, మనం నేర్చుకోవాలి, దాని వల్ల మనం ఆత్మీయంగా బలపడాలి. బైబిల్లో చూసినట్లయితే లేఖనాలను మనం పరిశీలించినట్లయితే నిబద్ధత కలిగిన వారి కోసం ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథం ప్రకారము నిబద్ధత కలిగిన వారు ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాము. ఇతర వ్యక్తుల కోసం ఆలోచన చేద్దాము. పరిశుద్ధ గ్రంథం నుండి న్యాయాధిపతులు 11వ అధ్యాయం. పాత్రికా గ్రంథాలలో మనం చూస్తే దేవుని యందు నిబద్ధత కలిగిన వారు ఎవరనే విషయాన్ని ఆలోచన చేద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం. ముందు ఇక్కడ ఉన్న సందర్భం ఏంటని మీకు తెలియజేస్తానండి, తర్వాత మనం వచ్చిన చదువుకుందాము. ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతులు దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక న్యాయాధిపతి మరణించిన తర్వాత మరొక న్యాయాధిపతి, అంటే ఇశ్రాయేలు ప్రజలకి తీర్పు తీర్చేవాడు, ఇశ్రాయేలు ప్రజలకి న్యాయం చెప్పేవాడు, ఇశ్రాయేలు ప్రజల్ని పాలించేవాడు భౌతికంగా. వాళ్ళు ఏమన్నారంటే న్యాయాధిపతులు అన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. మనం జడ్జి అంటాం కదా, ఇప్పుడు కోర్టులో జడ్జిలు ఉంటారు, న్యాయం చెప్తూ ఉంటారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం చెప్పడానికి న్యాయాధిపతులు ఉండేవారు. దేవుడు న్యాయాధిపతిని ఏర్పాటు చేశాడు. అతను కొంతకాలం ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతిగా ఉన్నాడు. తర్వాత అతను చనిపోయిన తర్వాత మరో వ్యక్తి న్యాయాధిపతిని చేశాడు. అతను చనిపోయిన తర్వాత మరో వ్యక్తి న్యాయాధిపతిని చేసుకుంటూ వస్తున్నాడు. అలాగా ఒకరి తర్వాత ఒకరిని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఈయుడు అనే న్యాయాధిపతి ఉన్నాడండి. అతను ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉండి వాళ్ళని పరిపాలిస్తూ, వాళ్ళకి న్యాయం తీరుస్తూ, వాళ్ళని చూసుకుంటూ ఉన్నాడు. అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, ఎప్పుడు లాగానే మళ్ళీ వీళ్ళు విగ్రహాలను మొదలెట్టారండి. ఏమొదలెట్టారండి? విగ్రహాలను మొదలెట్టారు. ఐగుప్తు ప్రజలు పాటించే విగ్రహాలను చేస్తూ ఉన్నారు. బయలు దేవతను పూజిస్తున్నారంట, అష్టారోహ దేవతను పూజిస్తున్నారంట. ఏలే మా దేవుళ్ళు, ఏలే మా దేవతలు, మమ్మల్ని రక్షించేది వీళ్ళే అని వీళ్ళు సర్వోన్నతులైన దేవుణ్ణి మర్చిపోయి ఏం చేస్తారంటే అన్యమత దేవతల్ని ఆరాధిస్తారంట. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు కోపం వచ్చింది, వాళ్ళని విడిచిపెట్టేశాడండి. విడిచిపెట్టేసి అన్యులకు అప్పగించాడు. ఇశ్రాయేలు ప్రజల మీదకి అమోరీయులు దండెత్తి వచ్చారు, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చారు, అమోరీయులు దండెత్తి వచ్చారు,
ఎఫ్రాయిములు దండెత్తి వచ్చారు. వీళ్ళంతా దండెత్తి వచ్చి ఇశ్రాయేలు ప్రజలు ఓడించుకుంటూ ఇశ్రాయేలు ప్రజల యొక్క భూభాగాలు కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటూ వెళ్తున్నారండి ఇశ్రాయేలు ప్రజలని. ఇప్పుడు మనం చూస్తే కాశ్మీర్ కోసం మనము పాకిస్తాను ఎప్పటి నుంచో గొడవ పడుతూ ఉన్నాం. కాశ్మీర్ నాదైతే కాదని ఇండియా పాకిస్తాన్ ఎప్పటి నుంచో గొడవ పడుతూ ఉన్నాయి. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు ఆక్రమించుకున్న దేశాలు మాయని చెప్పి ఈ అన్ని దేశాలు ఏం చేస్తున్నాయంటే ఇశ్రాయేల్ ప్రజల మీద దాడి చేసి ఇశ్రాయేల్ ప్రజలకు యుద్ధం చేసి ఒక్కొక్క ప్రాంతాన్ని వీళ్ళు ఆక్రమించుకుంటూ వస్తున్నారు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అర్థం కాల, ఏంటి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు ఏంటి అది ఒక్కసారిగా దేవుడు గుర్తొచ్చడానికి వెళ్ళి, ఇదిగో మేము తప్పు చేస్తాం, మేము అన్ని దేవతలు పూజిస్తున్నాం, దేవుడిని మర్చిపోయాం, సర్వోన్నతమైన దేవుడిని విడిచిపెట్టేసి దేవుడికి వ్యతిరేకంగా అన్ని దేవతల్ని అన్ని దేవుడిని పూజిస్తున్నాం, మా తప్పు మాకు తెలిసి వచ్చిందని దేవుడిని వేడుకున్నారు. ఏమనంటే అన్యుల నుంచి మమ్మల్ని కాపాడు, వేరే అన్ని దేశాల నుంచి మమ్మల్ని కాపాడు, అమ్మోనీయుల నుంచి మమ్మల్ని కాపాడు, ఎఫ్రాయిమీయుల నుంచి మమ్మల్ని కాపాడు, ఫిలిస్తీన్ల నుంచి మమ్మల్ని కాపాడు, వాళ్ళు మా మీద యుద్ధం చేయడం వస్తున్నారు, రెడీగా ఉన్నారు, మమ్మల్ని ఆక్రమించుకున్నారు, మమ్మల్ని బానిసలుగా చేసుకున్నారు, మమ్మల్ని కాపాడు అని దేవుణ్ణి వేడుకున్నారంటే దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే, మిమ్మల్ని నేను ఐగుప్తు నుంచి రప్పించాను, మిమ్మల్ని నేను పోషించాను, మీకు నేను ఆస్తులు ఇచ్చాను, మీకు నేను భూభాగాలు ఇచ్చాను, మీకు నేను మంచి పంటలు ఇస్తాను, మీరు ఏం చేశారు, అన్ని దేవుళ్ళు మీరు ఆశ్రయించారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి, వాళ్ళని మిమ్మల్ని కాపాడతారు. అన్ని దేవుళ్ళు అష్టారోగ్యాన్ని మిమ్మల్ని కాపాడుతుంది, బయలుదేవత మిమ్మల్ని కాపాడుతుంది, నేనే మిమ్మల్ని కాపాడడానికి అని దేవుడు వాళ్ళకి వర్తమానం పంపాడు ప్రవక్తల ద్వారా. అప్పుడే ఏం చేశారంటే ఇంకా చేతికి చేసేది లేక ఇంకా దేవుడు ఏమన్నారంటే, తండ్రి నీ ఇష్టం ఆయన, మేము తప్పు చేశాం, మా బాబాని ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని ఏం చేయాలో చెయ్యి అని చెప్పి వీళ్ళ నిస్సహాయత దేవుడికి తెలియపరిచారండి. అప్పుడు దేవుడు ఆ ప్రజలు చూసి, నా ప్రజలు చూసి నాకు బాధ కలిగింది, నేను మీకు కాపాడతానని చెప్పి మళ్ళీ వాళ్ళ ప్రజల్ని అర్థం చేర్చుకున్నాడు. అప్పుడు వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకి ఒక అధిపతి కావాలి, న్యాయాధిపతి లేడు, వాళ్ళు నడిపించేవాళ్ళు లేడు, యుద్ధంలో ముందుండి వాళ్ళు నడిపించేవాళ్ళు లేడు. కాబట్టి వాళ్ళకి యెఫ్తా అనే వ్యక్తి కనిపించాడండి. వాళ్ళకి మనం నడిపించే నాయకుడు ఎవరు అని ఆలోచన చేసినప్పుడు యెఫ్తా అనే ఒక వ్యక్తి వాళ్ళ దృష్టికి వచ్చాడు. ఈ యెఫ్తా అనే వ్యక్తి ఎవరంటే బలాఢ్యుడు, యుద్ధ వీరుడు, యుద్ధాన్ని నిర్మించగల సామర్థ్యం గలవాడు. కాబట్టి ఈ యెఫ్తా యొక్క దృష్టి ఇశ్రాయేలు ప్రజలకు పడిందండి. యెఫ్తా ఎప్పుడే మనం నడిపించగలడు, యెఫ్తా ఎప్పుడే మనకి నాయకుడుగా ఉండగలడు, యెఫ్తాకు దేవుడు సహాయం చేస్తాడు అని వీళ్ళంతా ఏం తీర్మానించారంటే, యెఫ్తాని మనకి అధిపతిగా నాయకుడిగా ఎన్నుకుందామని వీళ్ళంతా కూడా నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ యెఫ్తా అనే వ్యక్తి ఎవరంటే గిలాదుకీను ఒక వేశ్య స్త్రీకి పుట్టినవాడు. యెఫ్తా అనే వ్యక్తి గిలాదుకి వేశ్య స్త్రీకి పుట్టినవాడు. ఆ గిలాదు అనే వ్యక్తి మరొక భార్యను పెళ్లి చేసుకున్నాడు, ఆవిడ సంతానం కలిగింది. ఆ సంతానం ఏం చేస్తారంటే చిన్నప్పుడు యెఫ్తా అనే వ్యక్తిని తరిమేస్తారండి. నీవు అన్ని స్త్రీ పుట్టినవాడు, నువ్వు మా అమ్మ పుట్టినవాడు కాదు కాబట్టి నువ్వు మా ఆస్తులో నీకు పాలుబాగా లేదని అక్కడే తరిమేస్తారు. ఈ యెఫ్తా ఎక్కడో పెరుగుతాడండి, ఎక్కడో వేరే ప్రాంతాల్లో పెరుగుతాడు, అడవుల్లో మనలో ఎక్కడో పెరుగుతాడు. పెరిగినప్పుడు ఈ గిలాదు దేశస్తులు ఇశ్రాయేలు పెద్దలంతా కూడా యెఫ్తా దగ్గరికి వెళ్తారు. ఇదిగో నీవే మాకు నాయకుడిగా ఉండాలి, నీవే మాకు అధిపతిగా ఉండాలి, నీవే మాకు ఒక లీడర్గా ఉండి యుద్ధంలో ముందు నడిపించాలని యెఫ్తాను వేడుకుంటారు. యెఫ్తా అంటాడు, చిన్నప్పుడు నన్ను మీరు తరిమేశారు, చిన్నప్పుడు మీరు నాకు తోడలేరు, ఇప్పుడు మీరు వచ్చి నాకు సాయం చేయమన్నారు ఏంటంటే, అప్పుడు వీళ్ళంతా ఏమంటారంటే, నీవు కనుక మాకు సాయం చేస్తే నీవే మాకు ప్రధాని అవుతావు, నీవే మాకు అధిపతి అవుతావు అని అన్నప్పుడు ఈ యెఫ్తాని ఎన్నుకుంటారు. దేవుడి యొక్క ఆత్మ కూడా యెఫ్తా మీద ప్రభావం చూపుతుందంటే, దేవుడు ఆత్మ యెఫ్తాని నడిపిస్తుంది. అప్పుడు యెఫ్తా ఏం చేస్తారంటే, వీళ్ళ మీద యుద్ధం చేయడానికి వచ్చిన అమోరీయులతోటి వర్తమానం పంపుతాడు. కొన్ని రాయబారం పంపి సమాధానం పడడానికి యుద్ధం లేకుండా సెటిల్మెంట్ చేసుకుంటానికి ట్రై చేస్తాడు యెఫ్తా అనే వ్యక్తి. వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు యెఫ్తా ఏం చేస్తాడంటే దేవుడిని వేడుకుంటాడండి. ఈ యెఫ్తా అనే వ్యక్తి దేవుడిని వేడుకుంటాడు. ఏంటంటే, ఇదిగో తండ్రి దేవా, నీ ప్రజలు నేను యుద్ధాన్ని నడిపిస్తున్నాను, ఒకవేళ నీవు కనుక నాకు యుద్ధాల్లో విజయాన్ని గెలిపిస్తే, అక్కడ ఒకసారి చూద్దాం లేఖనాలను చూద్దాము. యెఫ్తా ఏమన్నాడు? న్యాయాధిపతుల గ్రంథము స్టోరీ అర్థమైందంటే, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం. ఇప్పుడు యెఫ్తా ఒక నిర్ణయం తీసుకున్నాడు. పాయింట్ వైజ్ చదవడం మనం.
యెఫ్తా ఇక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మరియు దహనబలిగా దానిని అర్పించెదను. ఇక్కడ యెఫ్తా దేవుడికి మొక్కుబడి చేసుకున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే దేవుడితో మొక్కుబడి చేస్తున్నాడు. చూడండి, నీవు అమ్మోనీయులు నాకు అప్పగిస్తే, నీవు అమ్మోనీయుల మీద నాకు విజయాన్ని ఇస్తే, నీ ప్రజలకి విజయాన్ని ఇస్తే, నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా గుమ్మంలోంచి ఏదైతే బయటకు వస్తుందో దాన్ని నీకు అర్పించేస్తానని చెప్పి మొక్కున్నాడండి. ఇక్కడ చూడండి సార్, చూడండి మరి. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులు నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మరియు దహనబలిగా దానిని అర్పించెదను. ఇక్కడ యెఫ్తా తీసుకున్న నిర్ణయం ఏంటంటే దేవుడికి ఏం చెప్తారంటే, ఒకవేళ నీవు అన్యజనులైన అమ్మోనీయుల మీద నాకు విజయాన్ని ఇస్తే, తిరిగి నేను ఆ విజయంతో నా ఇంటికి వెళ్ళినప్పుడు నా గుమ్మంలోంచి నాకు ఎదుర్కొనడానికి ఏదైతే బయటకు వస్తుందో దానిని నేను నీకు ప్రతిష్ఠించేస్తాను, నీకు దహనబలిగా అర్పించేస్తానని చెప్పి ఒక నిర్ణయాన్ని యెఫ్తా తీసుకున్నాడండి. నిర్ణయాన్ని తీసుకున్నాడు యెఫ్తా. తర్వాత 34-35 వచనాలు, అదే అధ్యాయం 34-35 వచనాలు. యెఫ్తా నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయానికి యెఫ్తా కట్టుబడి ఉన్నాడో చూద్దామండి. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని ఒక నిమిషం. యెఫ్తా ఏ నిర్ణయం తీసుకున్నాడండి? విజయంతో ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి గుమ్మంలోంచి ఏదైతే బయటకు వస్తుందో దాన్ని దేవుడికి ప్రతిష్ఠించేస్తాను, దహనబలిగా అర్పించేస్తానని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడు. యెఫ్తా విజయంతో ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ యెఫ్తాకి ఎవరు ఎదురయ్యారండి? తన సొంత కూతురు ఎదురైందండి. ఏ ఆవు ఎదురవ్వాలా, ఏ ఒడ్డు ఎదురవ్వాలా, ఏ గొర్రె ఎదురవ్వాలా, యెఫ్తాకి ఎవరు ఎదురయ్యారు? సొంత కూతురు ఎదురైంది. యెఫ్తాకి కూతురు తప్ప వేరే సంతానం అయితే లేదండి. ఒక్కగానొక్క కూతురు, కొడుకులు లేరు, వేరే కూతురు లేరు, ఎవరు లేరు, ఒక్కగానొక్క కూతురు ఉంది యెఫ్తాకి. మరి యెఫ్తా ఏమో దేవుడికి మొక్కుబడి చేసుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు. ఏంటిది? నేను విజయంతో ఇంటికి వస్తే ఏదైతే నాకు ఎదురు వస్తుందో దానికి ప్రతిష్ఠించేస్తాను, నీకు దహనబలిగా అర్పించేస్తానని నిర్ణయం తీసుకుని మొక్కుబడి చేసుకున్నాడు. మరి యెఫ్తాకి తన సొంత కూతురు ఎదురైంది. ఏం చేయాలండి? ఒక్కగానొక్క కూతురు, వేరే సంతానం లేదు. యెఫ్తా ఏం చేయాలి? దేవుడి మాటకు లోపడాలంటే ఏం చేయాలంటే యెఫ్తాని చంపేసి, అదే కూతురు చంపేసి దహనబలి అర్పించేయాలి. మరి ఏం చేయాలి అక్కడ? యెఫ్తా ఏం చేశాడు చూద్దామండి. తన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడ్డాడా లేదా కూతురి మీద ప్రేమతోటి దేవుడి యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నాడా చూద్దాం ఒకసారి. 35వ వచనం. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటవై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను కనుక వెనుకగా. చాలండి. యెఫ్తా ఏమన్నాడండి? మాట తప్పాడా? తీసుకున్న నిర్ణయాన్ని మీరాడా? కూతురు ప్రేమ యెఫ్తా యొక్క నిర్ణయాన్ని దాడిగా చేసిందా? చేయలేదండి. యెఫ్తా చాలా కుంగిపోయాడండి. తన కూతురుతో అంటున్నాడు, నువ్వు కృంగ చేశావు, నన్ను బాధ పెట్టావు, ఎందుకు ఇలా చేశావు అని చాలా వేదన పడ్డాడు యెఫ్తా. పిల్లలకు సహజంగా చిన్న దెబ్బ తగిలితేనే తల్లిదండ్రులు అల్లాడిపోతారు. మన కాదండి. మరి కూతుర్ని ఇక్కడ బలి ఇవ్వాలి, కూతుర్ని ఇక్కడ దహనబలి అర్పించాలి. మరి యెఫ్తా ఎంత వేదన పడి ఉంటాడండి, ఎంత కృంగిపోయి ఉంటాడు, ఎంత మదన పడి ఉంటాడు, ఎంత ఏడ్చుంటాడండి. అబ్రాహాం గారు ఎంత ఏడ్చుంటాడు. అయినా యెఫ్తా తన తీసుకున్న నిర్ణయాన్ని
మేరలేదు, నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. కూతురు చాలా సంతోషంగా ఎదుర్కొంటూ వచ్చింది. ఇదిగో నా తండ్రి విజయంతో ఇంటికి వస్తున్నాడు అని నాట్యంతో, బోరతోటి, వాయిద్యాలతోటి, గంతులు వేసుకుంటూ, జయధ్వానం చేసుకుంటూ కూతురు చాలా సంతోషంగా ఎదురొచ్చింది తండ్రికి. కానీ తండ్రి పరిస్థితి ఏంటంటే కుంగిపోయాడండి. అయ్యో నా కూతురు నేను బలివ్వాలా, నా కూతురు నేను చంపుకోవాలా అని యెఫ్తా కుంగిపోయాడండి. ఆ వేదనలో కూడా కూతురు ఒకటే మాట చెప్పాడు, ఏంటంటే నేను యెహోవాకి మాట ఇచ్చాను, దాన్ని నేను తప్పను అని చెప్పి యెఫ్తా ఇక్కడ చెప్పినట్లుగా చూడొచ్చండి. నేను తీసుకున్న నిర్ణయానికి లాస్ట్ 30లో వచ్చిన ఆఖరి లైన్లో చూస్తే, యెహోవాకు మాట ఇచ్చున్నాను కనుక నేను వెనుక తీయలేదు. నేను మాట ఇచ్చింది ఎవరికి? దేవుడికి మాట ఇచ్చాను కాబట్టి నేను వెనక తీయలేను అని యెఫ్తా అన్నాడు. కూతురుతో చెప్పేశాడు. అంతేగాని తండ్రి నేను నా ఒక్కదే కూతురు ఉంది, ఆ కూతురు నేను చంపుకోలేదు, నేను మాట ఇచ్చాను కరెక్టే, నీకు అర్పిస్తాను కరెక్టే, అని నేను చేయలేదు, నా వల్ల కాదు అని యెఫ్తా అనలేదండి. ఏమన్నాడండి? నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను కనుక నేను దాన్ని తప్పలేదని యెఫ్తా ఇక్కడ కూతురుతో చెప్పాడండి. కూతురుతో చెప్పాడు. కాబట్టి యెఫ్తా నిర్ణయం తీసుకున్నాడు, నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. మరి యెఫ్తా నిర్ణయాన్ని అమలు చేసేట్లే చూద్దాం. 39వ వచనం. తీసుకున్న నిర్ణయాన్ని యెఫ్తా అమలు చేసాడు లేదో చూద్దాం. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. చాలండి. చేశాడు చేయలేదండి? కూతురు చెప్పాడు, ఇదిగో కుమారి, నేను దేవుడిని మొక్కుకున్నాను, నువ్వు నాకు ఎదురొచ్చావు, నేను ఎవరైతే ఎదురొస్తారో వాళ్ళు దేవుడికి అర్పిస్తానని మొక్కుకున్నాను, దహన బలి ఇస్తానని మొక్కుకున్నాను, కాబట్టి మాట తప్పలేదన్నప్పుడు కూతురు కూడా ఎదురు చెప్పలేదండి. కూతురు ఏమందంటే, అయ్యో తండ్రి ఇలా మొక్కుకున్నావా, సరే నువ్వు అలాగే చేయద్దు కానీ నాకు 2 నెలల సమయం ఇవి, నేను కొండ మీదకి వెళ్ళి బాధపడతాను, 2 నెలల సమయం అయినప్పుడు తండ్రి అలాగే కాదన్నట్టాడు. కూతురు 2 నెలలు కొండ మీదకి వెళ్ళి బాధపడి తర్వాత వచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తారంటే కూతుర్ని దహన బలిగా దేవుడికి అర్పించినట్లుగా చూడవచ్చండి. మన వాస్తవాన్ని చూస్తే కూతుర్ని చంపడం అనేది చాలా కఠినమైన పనిగా చూస్తాం, అవునా కాదండి లక్ష్మి గారు? కూతుర్ని చంపడం అనేది కఠినమైన పని కాదండి, కఠినమైన పని అండి. మనం గట్టిగా ఇప్పుడు వీడియోస్ చూస్తాం, చిన్నపిల్లలు కొట్టారనుకోండి, మనం తిట్టుకుంటాం, మనం మీరేంటి ఈ జాలి లేకుండా చంటిబిడ్డలు పడుతున్నాడు అని చెప్పి ఫేస్బుక్లో చూస్తాం. మనం అసలు ఆడ వీడియో పెట్టారు, ఫేస్బుక్లో, వాట్సాప్ గ్రూప్లో పెట్టారు, ఎవరో కొంత చిన్నపిల్లలు చుట్టపట్టేస్తుంటే ఇలాంటి వాడు వృద్ధి చేయాలని చెప్పి పెట్టారు గ్రూప్లో. అంటే చిన్నపిల్లలు కొడితే మనం చాలా బాధపడతాం. కానీ యెఫ్తా ఇక్కడ మన కూతుర్నే చంపుకున్నాడు, తన కూతుర్నే బలించాడు. మరి యెఫ్తాని ఏమనుకోవాలి? మనం ఒక ఉగ్రవాదం అనుకోవాలా, ఒక కఠినాత్మక అనుకోవాలా, ఏమనుకోవాలండి? అలాగే అనుకుంటే మన అబ్రహాం అలాగే అనుకోవాలి. అబ్రహాం కూడా దేవుడు కుమారుడు బలిమన్నప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు? అన్ని రెడీ చేసి బలి ఇవ్వడానికి కత్తి పైకి ఎత్తాడు. ఎత్తినప్పుడు దేవుడు ఆపుతాడు అక్కడ. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా నిర్ణయం తీసుకునే దానికి కట్టుబడి ఉండాలి. మనం దేవుడికి కట్టుబడి చేస్తున్నాం, అక్కడ దేవుడితో మనం నిర్ణయం తీసుకున్నాం కాబట్టి అక్కడ మనం ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. ఎటువంటి సందర్భమైనా కూడా కట్టుబడి ఉండాలండి. యెఫ్తా ఇక్కడ ఆ పని చేశాడు. కూతుర్ని ఎవరైతే వస్తారో వాళ్ళని బలిస్తారని ఒప్పుకున్నాడు. కూతురు ఎదురొచ్చింది, ఒకగానొక కూతురు, కానీ దేవుడికి ఇచ్చిన మాట నేరకుండా యెఫ్తా ఏం చేశాడండి? ఒకగానొక కూతురు కూడా బలించాడు. కాబట్టి యెఫ్తా ఇక్కడ చాలా గొప్ప పని చేశాడండి. దేవుడికి ఇచ్చిన మాటను మేరలేదు, తీసుకున్న నిర్ణయాన్ని మేరలేదు, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. కాబట్టి యెఫ్తా ఇక్కడ నిబద్ధత కలిగి ఉన్నాడు విషయాన్ని మనం ఆలోచన చేశాము. మరో వ్యక్తి కోసం మనం ఆలోచన చేద్దాము. పరిశుద్ధ గ్రంథం నుండి 1 సమూయేలు 1వ అధ్యాయము 1 సమూయేలు 1వ అధ్యాయము 11వ వచనం చదవడానికి తీసుకోవాలి. సైన్యములకు అధిపతిగా యెహోవా నీ సేవకురాలైన నన్ను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు
మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకుతున్నన్నిటను నేను వారిని యెహోవానకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండను. చాలండి. ఇక్కడ ఎవరి గురించి రాయించబడిందండి? సమయలు గ్రంథం తీయగానే మనం గుర్తొచ్చేయాలి. సమయలు తల్లి ఎవరండి? హన్నా. సమయలు గ్రంథం అంటే ఏమంటే స్టార్టింగ్ మన హన్నా గురించి ఉంటుంది. ఇక్కడ మరో వ్యక్తి ఎవరంటే ఫస్ట్ మనం యెఫ్తా గురించి ఆలోచన చేసాము. రెండో వ్యక్తి ఎవరంటే హన్నా అండి. హన్నా యొక్క జీవితం ఆలోచన చేస్తే ఎల్కానా అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఎల్కానా అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. ఒక భార్య ఎవరంటే హన్నా, మరొక భార్య ఎవరంటే పెనిన్నా. ఒక భార్య పేరు హన్నా, మరొక భార్య పేరు పెనిన్నా. హన్నాకి సంతానం లేదు, పెనిన్నాకి సంతానం ఉంది. దేవుడు హన్నాకి సంతానం లేదు, పెనిన్నాకి సంతానం ఇచ్చాడు. అయితే ఈ ఎల్కానాకి మాత్రం పెనిన్నా కంటే కూడా హన్నా అంటే ఎక్కువ ఇష్టం అంటాడు. భర్తకి పెనిన్నా అంటే కూడా హన్నా అంటే ఎక్కువ ఇష్టము, ఎక్కువ ప్రేమ. ఈ కుటుంబం అంతా కలిసి సంవత్సరానికి ఒకసారి దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ దేవునికి బలి ఇచ్చేవాడండి. దేవునికి బలి ఇచ్చేవారు. ఆ బలి ఇచ్చిన దాంట్లో ఈ భర్త ఏం చేసేవాడంటే హన్నాకి ఎక్కువ ఇచ్చేవాడంటండి. హన్నాకి ఎక్కువ ప్రేమ కదండి మరి. అందుకని హన్నాకి ఎక్కువ వాడు ఇచ్చేవాడు, ఎక్కువ వాట ఇచ్చేవాడు. పెనిన్నాకి మాత్రం తక్కువ ఇచ్చేవాడు. అయితే ఈ పెనిన్నా ఏం చేసిందంటే తనకున్న సంతానం బట్టి గర్వించి హన్నాని ఎక్కువ ఎగతాళి చేస్తూ ఉండేదంటండి. పెనిన్నా ఏం చేసిందంటే నా సంతానం ఉంది, నీకు సంతానం లేదని చెప్పి ఎక్కువ హన్నాని సూటిపోట్లు మాట్లాడటం, ఎక్కువ హన్నాని దూషించడం, నిందించడం ఇలా చేస్తూ ఉండేది. అయితే హన్నాకి చాలా బాధేసిందండి. హన్నాకి చాలా బాధేసింది. తన సభ యొక్క పోరు పడలేకపోయింది. ఎక్కువ నిందిస్తుంది, దీన్ని బట్టి దూషిస్తుంది, దీన్ని బట్టి అవమానపరుస్తుందని చెప్పి ఈ హన్నా ఏం చేస్తుందంటే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తుందండి. దేవుడి సన్నిధిలో కూర్చొని చాలా భారంగా, దుఃఖంతో, బాధతో, ఏడుపుతో, ఇదిగో తండ్రి నాయన నువ్వు ఎందుకు ఇలా చేసావు, నాకు నా పరిస్థితి ఏంటి, ఇలా చేసావు, నన్ను నా సంతానం ఇయ్యి అని ఇలా అంటుంది అని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తూ దేవుడికి ఒక మొక్కుబడి మొక్కిందంట. దేవుడికి ఒక మొక్కుబడి మొక్కింది. ఏంటంటే నీవు కనుక నాకు మగ సంతానాన్ని ఇస్తే నేను తీసుకొచ్చి నీ సన్నిధిలో ఆ బిడ్డని ప్రతిష్ఠ చేస్తాను, నీకు ఇచ్చేస్తాను, నీ సేవ నిమిత్తమని అన్న ఒక నిర్ణయం తీసుకుందండి. అన్నయ్య నిర్ణయం ఏం తీసుకుంది? నీవు కనుక నాకు మగ పిల్లవాడిని ఇస్తే మగ పిల్లవాడు పాల్గొంచిన వెంటనే క్షౌరపతి వేయించకుండా తీసుకొచ్చి నీ సన్నిధిలో విడిచిపెట్టేస్తాను, నీ సేవకుడుగా నేను ఇచ్చేస్తానని చెప్పి అన్న ఇక్కడ దేవుడితో మొక్కుబడి చేసి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. మరి సహజంగా మరి అన్నకు దేవుడు పిల్లలిచ్చాడు. చిన్నపిల్లలు ఎంత ముద్దుగా ఉంటారండి, ముద్దుగా ఉంటారండి. చిన్నపిల్లలు సహజంగా గుర్తుపెట్టి మనం ఎవరు చూసినా కూడా చాలా ముద్దుగా మాట్లాడతారు, ముద్దుగా ఉంటారు. మనం చాలా ప్రేమిస్తూ ఉంటాం. అలాంటిది తల్లి ఎంత ప్రేమిస్తుందండి తన పుట్టిన కుమారుడిని. లేక పుట్టిన కుమారుడు, లేక పుట్టిన కుమారుడు, దేవుడిచ్చిన కుమారుడిని ఎంత ప్రేమిస్తుందండి. అంతగా ప్రేమించిన కుమారుడిని తన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, తన చేసిన మొక్కుబడి బట్టి దేవుని సన్నిధిలో ఇచ్చేస్తుందా, ఇవ్వగలదా? చూద్దాం. వచ్చిన సమయాలు మొదటి అధ్యాయము అన్న నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని కట్టుబడి చూద్దాం. 21-23 వచనాలు. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలి అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయేది. అయితే అన్న బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను, వాడి యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉన్నట్లుగా నేను వారిని తీసుకుని వద్దునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళబెట్టాను. చాలండి. ఇక్కడ హన్నా నిర్ణయం తీసుకుంది దేవుడి దగ్గర. ఏంటంటే నీవు కనుక నాకు మగ సంతానాన్ని ఇస్తే తిరిగి నేను పాలు తీసుకొచ్చి
నీ సన్నిధిలో ఇచ్చేస్తాను, నీ సేవలకు అర్పించేస్తానని చెప్పి హన్నా నిర్ణయం తీసుకుంది. దేవుడితో మొక్కుబడి చేసింది. మొక్కుబడి చేసినప్పుడు దేవుడు హన్నాను దర్శించి హన్నాకి మగ పిల్లవాడిని సంతానం ఇచ్చాడు. లేకపోతే కుమారుడు కదా, ఎప్పుడో ఇచ్చాడు కదా దేవుడు, నేను మా తీసుకెళ్ళి దేవుడు ఇచ్చేయాలా, వద్దులే దేవుడు వేడుకుంటానులే, మళ్ళీ ఇంకో పెట్టేస్తాను ఇస్తానులే అని అన్న అనుకుందాండి. అనుకోలేదండి. తన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంది. భర్తతో చెప్తుంది, 20 సంవత్సరాలు నేను దేవుడి తండ్రికి రాను, మీరు వెళ్ళండి. నేను వస్తే నా కుమారుడిని తీసుకొచ్చి పాలించిన తర్వాత దేవుడి సన్నిధిలో అర్పించడానికి, దేవుడి సన్నిధిలో సేవకుడిగా ఉండడానికి తీసుకొచ్చి నేను దేవుడి సన్నిధిలో విడిచిపెట్టడానికే వస్తాను అని తను తీసుకున్న నిర్ణయానికి అన్న కట్టుబడి ఉందండి. కుమారుడి మీద ప్రేమ తీసుకున్న నిర్ణయం తాటిగా చేయలేదు. దేవుడితో నిర్ణయం తీసుకుంది, దేవుడికి కట్టుబడి చేసింది. కాబట్టి ఆ నిర్ణయాన్ని నేను మీరకూడదని చెప్పి భర్తతో ఏం చెప్పిందంటే, బిడ్డ పాలు ఇచ్చిన తర్వాత నేను తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో విడిచిపెట్టేస్తాను, అప్పుడే నేను దేవుడి సన్నిధికి వస్తానని చెప్పి తన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉందండి అన్న. మరి తీసుకున్న నిర్ణయం చూపునే అమ్మ ఏం చేసిందో చూద్దాం. 24-20 చూస్తే, పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడు ఉండగానే ఆమె ఆ బాలుని ఎత్తుకుని 3 కోడెలను తూమెడు పిండిని ద్రాక్షరసం తిత్తిని తీసుకుని షిలోహులోని మందిరంలోకి వచ్చాను. వాడు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలీ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణంతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. తాను బ్రతుకు దినాలన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కుకొనెను. అన్న ఏం చేసిందండి, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఆ బిడ్డను తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో అర్పించిందా లేదా అండి, విడిచిపెట్టిందా లేదా? ఇంకా బాలుడు చిన్నవాడు ఉండగానే, పాలు విడిచిపెట్టే ఏమంటే మహా అయితే 3 సంవత్సరాలు అనుకుంటాడు, 3 నుంచి 4 సంవత్సరాలు. అంటే చిన్నపిల్లవాడు చాలా అలా ముద్దుగా ఉంటాడు, ముద్దు మాట్లాడతాడు, అప్పుడప్పుడు నడుస్తూ ఉంటాడు, చాలా చాలా ప్రేమ మనం అనుభవిస్తూ ఉంటాం. అటువంటి బిడ్డను తీసుకొచ్చి అన్న ఏం చేసిందంటే దేవుడి సన్నిధిలో విడిచిపెట్టేసింది. దేవుడిని బట్టి అండి, అన్న తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, దేవుడికి చేసుకున్న మొక్కుబడిని బట్టి, మాట తప్పకుండా ఆ నిర్ణయానికి కట్టుబడి తీసుకొచ్చి మరి దేవుడి సన్నిధిలో వచ్చింది. మరి దేవుడు మొక్కుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, సంతానాన్ని ఇచ్చాడండి. ఇచ్చిన వెంటనే తను దేవుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆ బిడ్డను తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో విడిచిపెట్టిందండి. ఎంత మనం చూస్తే యెఫ్తా ఏం చేశాడు, దేవుడికి ఇచ్చిన మాటను బట్టి తన కూతుర్నే బలిగా ఇచ్చాడు. ప్రతిఫలంగా దేవుడు యెఫ్తాను ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడు. అలాగే ఇక్కడ హన్నా ఏం చేసింది, దేవుడు కట్టుబడి చేసుకున్న సంతానాన్ని ఇమ్మని దేవుడు ఇచ్చాడు. దేవుడికి మాటిచ్చిన ప్రకారంగా తన బిడ్డను తీసుకెళ్లి దేవుడి సన్నిధిలో దేవుడి సేవ నిమిత్తము అర్పించి అక్కడ విడిచిపెట్టింది. ప్రతిఫలంగా దేవుడు అన్నాకి తర్వాత 5 పిల్లలు ఇచ్చాడు. ఎంతమంది అంటే 5 పిల్లలు ఇచ్చాడు. అప్పుడు దాకా పిల్లలు లేని అన్నాకి మరి దేవుడు మొక్కుబడి చేస్తే ఒక బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డను తీసుకొచ్చి అన్న దేవుడి సన్నిధిలో విడిచిపెట్టినప్పుడు దేవుడు ఆమెను చూసి, ఆమె యొక్క దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చడం చూసి దేవుడు ఆమె బహుగా ఆశీర్వదించి మరలా 5 సంతానాన్ని దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చాడండి. 3 కుమారుల్ని 2 కుమార్తెలు ఇచ్చాడు. కాబట్టి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనకి మంచి ప్రతిఫలాన్ని దయచేస్తాడండి. మరి యెఫ్తా అలాగే నిర్ణయాన్ని తీసుకున్నాడు, దానికి కట్టుబడి ఉన్నాడు. దేవుడి పట్ల మరి యెఫ్తా అనుకున్నాడండి, నిబద్ధత కలిగి ఉన్నాడు. అలాగే హన్నా కూడా నిర్ణయం మొక్కుబడి చేస్తుంది, నిర్ణయం తీసుకుంది, నిర్ణయానికి కట్టుబడి ఉంది, నిర్ణయాన్ని అమలు చేసింది. ప్రతిఫలంగా దేవుడు ఆమెకు 5 సంతానాన్ని ఇచ్చాడు. కాబట్టి హన్నా కూడా దేవుడి పట్ల నిబద్ధత కలిగి ఉంది. మన సహజంగా పాజిటివ్ ఉన్న వాళ్ళు ఉంటారు, నెగిటివ్ మైండ్ వాళ్ళు కూడా ఉంటారండి. మంచిని చేసేవాళ్ళు ఉంటారు, చెడు చేసేవాళ్ళు ఉంటారు, మంచి పనులు చేసేవాళ్ళు ఉంటారు, చెడు పనులు చేసేవాళ్ళు ఉంటారు. అలాగే లేఖనాలు చూస్తే నిర్ణయాన్ని తీసుకుని దాన్ని మీరిన వాళ్ళు ఉన్నారండి బైబిల్లో.
దేవుని పట్ల నిబద్ధత లేని వాళ్ళు ఉన్నారు, నిర్ణయాన్ని తీసుకుని దాన్ని కట్టుబడి లేని వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఏ ప్రతిఫలం వచ్చిందో, వాళ్ళు ఏ నిర్ణయాన్ని తీసుకున్నారో, ఆ నిర్ణయాన్ని అమలు చేస్తారు లేని విషయం సార్ మనం ఆలోచించేద్దాం. కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుల కార్యములు మరి లేఖనాల్లో బైబిల్ గ్రంథంలో దేవుని పట్ల నిబద్ధత లేని వారు ఎవరనే విషయాన్ని మనం చూస్తే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం అండి. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం చాలండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఇందాక మనం తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి దేవుని పట్ల నిబద్ధత కలిగిన వారు ఇద్దరు చూసాం. నిబద్ధత లేనివారు, నిర్ణయాన్ని మీరేవారు ఇక్కడ ఇద్దరు ఉన్నారండి. వాళ్ళు ఎవరంటే అననీయ సపీరా, భార్య భర్తలు ఇద్దరు కూడా. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే భార్య భర్తలు. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి ఆరోగ్యమైన తర్వాత పేతురు గారు పరిశుద్ధాత్మ శక్తితో పెంతుకొస్తు పండుగ దినాన అనేక దేశాల నుంచి వచ్చిన ప్రజలకి పరిశుద్ధాత్మ శక్తితో ఆయన వాక్యం చెప్పారు. అందరికి అర్థమైన రీతిలో మనందరూ తెలిసిన విషయమే. సంఘం అక్కడే ప్రారంభించబడింది. పెంతుకొస్తు పండుగ దినానికి యెరూషలేము పట్టణానికి వేరే వేరే దేశాల నుంచి భక్తులందరూ వచ్చేవారండి. ఇప్పుడు సపోజ్ ఇది మనం ఆంధ్రప్రదేశ్ ఒక యెరూషలేము అనుకుందాం. ఇక్కడికి పెంతుకొస్తు పండుగ మనం చేస్తున్నాం అనుకుందాం. ఇక్కడికి వేరే వేరే దేశాల నుంచి ప్రజలు వస్తున్నారు. అంటే పాకిస్తాన్ నుంచి రావచ్చు, అమెరికా నుంచి రావచ్చు, ఇంగ్లాండ్ నుంచి రావచ్చు, మరి నాగాలాండ్ నుంచి రావచ్చు, నేపాల్ నుంచి రావచ్చు, ఇలా వేరే వేరే దేశాలు, ఇరాక్ నుంచి రావచ్చు, ఇలా వేరే వేరే దేశాల నుంచి ప్రజలు వస్తున్నారు. సహజంగా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడే భాష ఏదండి? ఏ భాష అండి? తెలుగు మాట్లాడతాం మనం. అప్పుడు పేదగా ఇక్కడ నుంచి తెలుగులో వాక్యం చెప్తారు అనుకోండి. అమెరికా నుంచి వచ్చే వాళ్ళు మాట్లాడే భాష ఏంటండి? ఇంగ్లీష్ మాట్లాడతారు. వాళ్ళకి అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది. సపోజ్ పేదరు గారు తెలుగులో చెప్తారు. పాకిస్తాన్ నుంచి అనేక మంది భక్తులు వచ్చారు. వాళ్ళు మాట్లాడే భాష ఉర్దూ. వాళ్ళ తెలుగు అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది. సపోజ్ మీకు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ రాదు, నేను ఇంగ్లీష్లో చెప్పేసాను అనుకోండి, వాళ్ళ మాట్లాడుతున్నాను ఇక్కడ ఇంగ్లీష్లో, మీకు అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది. అలాగే యెరూషలేము పట్టణంలో పెంతుకొస్తు పండుగ దినాన్ని పెంతుకొస్తు పండుగ జరుగుతున్నప్పుడు వేరే వేరే దేశాల నుంచి భక్తులు అనేక మంది ఆ పెంతుకొస్తు పండుగ ఆచరించడానికి యెరూషలేము వచ్చారండి. వేరే వేరే భాషలు మాట్లాడేవారు, వేరే వేరే ఆచారాలు కలిగి ఉన్న వారు అనేక మంది వచ్చారు. వచ్చినప్పుడు పేతురు గారు అక్కడ నిలబడి పరిశుద్ధాత్మ శక్తితో ఆయన మాట్లాడుతున్నప్పుడు వీరు మాట్లాడే భాష అందరికీ అర్థమవుతుందంటే. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్లో అర్థమవుతుంది, హిందీ భాష గల వారికి హిందీలో అర్థమవుతుంది, తెలుగు భాష గల వారికి తెలుగులో అర్థమవుతుంది. దేని బట్టి అంటే పరిశుద్ధాత్మ శక్తిని బట్టి అర్థమవుతుంది. అయితే పేతురు గారు వాక్యం ఉన్నప్పుడు 3,000 మంది అక్కడ బాప్తిసం పొందారండి. 3,000 మంది బాప్తిసం పొందారు ఆయన యొక్క వాక్యాన్ని విని. తర్వాత ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఆ సంఖ్య 5,000 మందికి చేర్చబడ్డారు. ఇంకా అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని విని మారుమనసు పొంది బాప్తిసం పొంది ఆ సంఘానికి చేర్చబడుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు యెరూషలేము సంఘాన్ని మనం చూస్తే అక్కడ ఏ భాష మాట్లాడే ఉన్నారండి? వేరే వేరే భాషలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మన సంఘంలో అందరూ కూడా తెలుగు వచ్చిన వాళ్ళే. కానీ యెరూషలేము సంఘంలో చూస్తే వేరే వేరే దేశాల నుంచి వచ్చిన ప్రజలు మారుమనసు పొంది రక్షణ పొంది అక్కడ సంఘంగా ఏర్పరచబడ్డారు. అంటే వేరే వేరే భాష మాట్లాడే వాళ్ళు అక్కడ ఉన్నారు, వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారండి. సహజంగా మనం తాడేపల్లిగూడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం అనుకోండి, ఏ పడికి వెళ్తామండి? మీరు గుడి నుంచి హైదరాబాద్ ప్రయాణంలో వెళ్తున్నారు, మీరు ఏ పడికి వెళ్తారు ప్రయాణంలో? ఒకళ్ళు వెళ్ళిపోతారా నడుచుకుంటే? ఏ పడికి వెళ్తారు? హైదరాబాద్ వెళ్తే వార్తలు ఉండాలి కదా, ఒకళ్ళు వెళ్ళిపోతారా? ఒకళ్ళు వెళ్ళిపోతారండి? బట్టలు పట్టుకెళ్ళరా? డబ్బులు పట్టుకెళ్ళరా? లోపం గారు మన హైదరాబాద్ దూర ప్రాంతానికి వెళ్తాం, 4 బస్సులు ఉండాలి అక్కడ. మన డైరెక్ట్గా బస్సు ఎక్కేసాం అనుకోండి, అక్కడ ఎలా ఉండగలమండి? ఉండగలమండి? ఉండలేమండి. మన వస్త్రాలు కావాలి, అవి కావాలి. సపోజ్ మనం హైదరాబాద్లో 4 రోజులు ఉండాలనుకుంటున్నాం. ఇక్కడ నుంచి మనం ఉంటున్న ఇల్లు పట్టుకెళ్ళగలమా? మనం ఉంటున్న ఇల్లు పట్టుకెళ్ళగలమా అండి? బట్టలు పట్టుకెళ్తాం, డబ్బులు పట్టుకెళ్తాం, బాగానే ఉంది. మనం ఉంటున్న ఇల్లు పట్టుకెళ్ళగలమా? మనం ఉన్న భూమి
యెరూషలేము ప్రాంతానికి పండగ చేయడానికి వచ్చిన వేరే వేరే దేశాలకు వచ్చిన ప్రజలందరూ కూడా వాళ్ళు వాళ్ళ ఆస్తులు వాళ్ళు తెచ్చుకోలేదండి. వాళ్ళు ఏంటంటే వచ్చారు, పండగ చేసుకుందాం, వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ పేతురు గారు వాక్యం విని వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది, రక్షణ పొంది ఆ యెరూషలేము సంఘంలో అందరూ కూడా స్థిరపడిపోయారండి. మరి వాళ్ళందరికీ పోషణ ఎలాగండి? మనం 50 మంది ఉన్నాం, మీరు అంతా ఇక్కడే ఉంటారు, ఇది ఇళ్ళకి వెళ్ళకుండా మనందరికీ పోషణ ఎలాగా? మనం తెచ్చుకున్న డబ్బులు అయిపోయింది, స్థానికంగా ఉన్న వాళ్ళు ఏర్పాటు చేయాలి, అంతే కదండి. మన చుట్టాలకి వెళ్దాం అనుకోండి, స్థానికంగా ఉన్న వాళ్ళు మనకి భోజనం ఏర్పాటు చేస్తారు, షెల్టర్ ఇస్తారు. అలాగే ఇక్కడ సంఘ పరిస్థితి ఏంటంటే వేరు వేరు దేశాల నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అక్కడ ఉన్న సంఘమే వాళ్ళకి బస్సు ఏర్పాటు చేయాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి, వాళ్ళకి ఆహారం పెట్టాలి. అప్పుడు ఈ సంఘం లోకల్లో ఉన్న సంఘం స్థానికులు ఏం చేశారంటే అపోస్తులతో ఏమన్నారంటే మా ఆస్తిపాస్తులు అమ్మేసి మేము మీకు ఇచ్చేస్తాము, మీరు ఆ డబ్బులతోటి ఇక్కడ ఉన్న వేరే వేరే దేశాల చేసిన సంఘస్థులకి వాళ్ళకి సమకూర్చండి, వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి వీళ్ళంతా నిర్ణయాలు తీసుకున్నారండి. తీసుకున్న నిర్ణయాన్ని బట్టి స్థానిక సంఘాలు ఏం చేశారంటే సంఘస్థులు ఏం చేశారంటే వాళ్ళ ఆస్తిపాస్తులు చరస్థిరాస్తులు అమ్మేశారంటే. అంటే చరస్థిరాస్తులు అంటే స్థిరాస్తులు అంటే కదిలించబడాలి, ఇల్లు కావచ్చు, పొలం కావచ్చు, వేరే కదలలేనివి. అలాగే చరాస్తులు అంటే ఏంటంటే ధనం కావచ్చు, బంగారం కావచ్చు, సామగ్రి కావచ్చు, ఇవన్నీ అమ్మేసి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి ఇదిగో శిష్యులారా మీరు ఈ ధనంతో ఇక్కడ ఉన్న సంఘాన్ని పోషించండి, ఇక్కడ ఉన్న భక్తులను పోషించండి అని చెప్పి అందరూ కూడా వాళ్ళ ఆస్తులు అమ్మేసి అపోస్తుల పాదాల పెట్టేవారంటండి. అప్పుడు ఈ అననీయ సప్ఫీరా అన్న వాళ్ళు కూడా వేరే కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే మేము కూడా మా ఆస్తిని అమ్మేసి అపోస్తులకు ఇచ్చేస్తాము, సంఘం యొక్క శ్రమల నిమిత్తము వారు పోషించడం కోసము, వేరే వేరే దేశాల నుంచి స్థిరపడిన వారి కోసము మా ఆస్తిని అమ్మేసి మేము ఇచ్చేస్తామని ఇక్కడ అననీయ సప్ఫీరాలు ఏం చేశారు? నిర్ణయాన్ని తీసుకున్నారటండి. మరి తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కడ చూద్దాం. 2వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనం. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదం వద్ద పెట్టాను. అననీయ సప్ఫీరాలు ఏం చేశారంటే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటది? మా ఆస్తి అమ్మేసేమో దేవుని పని ఇచ్చేస్తాము, అపోస్తుల పాదం పెట్టేస్తామని నిర్ణయం తీసుకున్నారండి. తీసుకున్నప్పుడు బాగానే తీసుకున్నారు, మొత్తం ఇచ్చేస్తాం నిర్ణయం తీసుకున్నారు భార్య భర్తలు ఇద్దరు కూడా. కానీ అది అమ్మిన తర్వాత ఏమైందంటే వీళ్ళకి ఆశ పుట్టింది. ఇది మా ఆస్తే కదా, మా పొలమే కదా, మా ఆస్తి అమ్మే కదా, డబ్బు వచ్చింది, ఎంత ఇచ్చేయాలా అని వాళ్ళకి దురాశ పుట్టిందండి. మా డబ్బులో మేము తను దాచుకుంటే ఏంటని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే కొంత దాచుకొని భర్త ఏం చేస్తారంటే కొంత తీసుకెళ్ళి అపోస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చాడండి. పేతురు దగ్గరికి వెళ్ళి ఇదిగో శిష్యులారా, ఇదిగో మీరు మా ఆస్తి అమ్మేస్తాము, ఇదిగో మీ దేవుని పని నిమిత్తం వాడని చెప్పి వాళ్ళకి ఇచ్చారంటే. మరి పరిశుద్ధాత్మతో ఉన్న పేతురు గారు తెలియదా అండి? తెలియకుండా ఉంటుందా? పేతురు గారు చూడకపోవచ్చు ఎంతకన్నా రాదు, కానీ ఆయన పరిశుద్ధాత్మ తెలుసా లేదండి? తెలుసండి. పేతురు గారు ఒకటే అన్నారు, నువ్వు ఎంతగా అమ్మావా అని అడిగారు. అననీయ అడిగారు, నువ్వు ఎంతగా అమ్మావా అంటే అన్నయ్య చాలా అవలేక అవునంటే ఎంతగా అమ్మాను అన్నారు. వెంటనే పేతురు గారు ఏమన్నారంటే నీవు దేవుని మోసం చేస్తున్నావు, నన్ను కాదు అన్నప్పుడు వెంటనే అననీయ పరిస్థితి ఏమైందంటే స్పాట్లో అక్కడ పడి చచ్చిపోయాడు. అననీయ పరిస్థితి ఏమైందండి వెంటనే అక్కడ పడి ప్రాణం విడిచిపెట్టాడు. పేతురు ఒకటే అన్నారు, నీవు దేవుని మోసం చేస్తున్నావు, నన్ను కాదు. నువ్వు ఎంత కమ్మావో దేవుడు తెలుసు, నువ్వు ఎంత దాచుకున్నావో దేవుడు తెలుసు, నువ్వు ఎంత ఇస్తున్నావో దేవుడు తెలుసు అన్నప్పుడు అక్కడ అననీయ పరిస్థితి ఏమైందంటే స్పాట్లో అక్కడ పడి చనిపోయాడండి. తర్వాత ఈ అపోస్తులు ఏం చేశారంటే భార్యను పిలిచారండి. ఎవరండి? భార్యను పిలిచారు, సప్ఫీరాని పిలిచి అమ్మ మీరు ఎంతగా అమ్మారంటే భార్య చాలా కాన్ఫిడెంట్గా అవునంటే ఎంతగా అమ్మామని చెప్పి అన్నారు. డబ్బుల విషయాల్లో ఆడవాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తారు, అవునా అండి? చెప్తారా చెప్పరా అండి? అమ్మాయి గారు చెప్పరా? సరే అన్నయ్య అడుగుతాను, చీరల మా అమ్మాయి అమ్మ ఆఫర్లు ఉన్నాయని చెప్పాలి అడుగుతాను. డబ్బుల విషయం సప్ఫీరా ఏం చేసిన వెంటనే మేము ఎంతగా అమ్మామని చెప్పి సప్ఫీరా కూడా అబద్ధం చెప్పిందండి. అప్పుడు పేతురు గారు అన్నారు, ఇదిగో నీ భర్త సేవ పట్ల బయట ఉంది, నీవు కూడా నీ భర్తలాగా అయిపోతావు అన్నప్పుడు వెంటనే సప్ఫీరా అక్కడ పడి చనిపోయింది. చూడండి ఒకసారి 3వ వచనం చూస్తే, అప్పుడు పేతురు అననీయ నీ భూమి గలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించాడు? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా?
ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకొచ్చున్నావు? నీ మనుషులతో దేవుడితోనే అబద్ధం ఆడుతున్నావు అని చెప్తారండి. అననీయ ఈ మాటల గురించే పడి ప్రాణం విడుగా వినివారందరికీ మిగిలిన భయం కలిగాను. తర్వాత 7వ వచనం చూస్తే, ఇంచుమించు 3 గంటల సేపటి మా భార్య జరిగిన తెలియక లోపలికి వచ్చి పేతురు గారితో తన కూడా చెప్తుంది ఎంతగా అమ్మామని. కాబట్టి ఇక్కడ అన్ని సెంటర్లు ఏం చేస్తారండి? నిర్ణయము తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని కట్టుబడి లేకుండా నిర్ణయాన్ని మీరలేదండి. తాను అమ్మిన వాళ్ళలో మనం దాచుకుని ఇచ్చారు. దేవుడు ఏం చేశారండి? వాళ్ళకి అక్కడ మరణశిక్ష చేశాడు. పేతురు గారు ఒకటే అంటారు, నీవు పరిశుద్ధాత్మనే మోసపరుస్తున్నావు, దేవుడినే మోసపరుస్తున్నావు. కాబట్టి నీ వెంటనే మరణం అవుతున్నప్పుడు మాటలు వింటూనే ఆయన అక్కడ మరణించినట్లుగా చూడొచ్చు. కింద 8వ వచనంలో చూస్తే 9వ వచనంలో చూస్తే మరి భార్య కూడా మరణించిందండి. ఇక్కడ మనం 2 పాయింట్లు నేర్చుకున్నాం. ఫస్ట్ ఏంటంటే దేవుడి పట్ల నిబద్ధత కలిగిన వాళ్ళు ఎవరిని చూసాం? ఎవరండి? యెఫ్తా, హన్నా. వాళ్ళిద్దరూ కూడా దేవుని పట్ల నిబద్ధత కలిగి ఉన్నారు. నిర్ణయం తీసుకున్నారు, మొక్కుబడి చేశారు. దాన్ని మీరకుండా వాళ్ళు నెరవేర్చారు. బదులుగా వాళ్ళకి ఏమొచ్చింది? మంచి ప్రతిఫలము వచ్చింది. యెఫ్తా ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతిగా మారాడు. అలాగే హన్నాకి దేవుడు 5 సంతానాన్ని ఇచ్చాడు. మంచి ప్రతిఫలాలు వాళ్ళకి వచ్చినాయి. ఇక 2వ పాయింట్లో చూస్తే అన్నయ్య సభ్యులు ఏం చేశారు? నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని కట్టుబడి లేకుండా నిర్ణయాన్ని మీరారు, దేవుడిని మోసం చేశారు. మొదలుగా వాళ్ళకి ఏ ప్రతిఫలం వచ్చిందండి? వాళ్ళిద్దరు కూడా మరణశిక్ష వచ్చింది. కాబట్టి దేవుడి మాట విని మాట తప్పిన వాళ్ళకేమో మంచి ప్రతిఫలం వచ్చింది. మరి నిర్ణయాన్ని తీసుకుని మీరి దేవుడిని మోసం చేసిన వాళ్ళకేమో చెడ్డ ప్రతిఫలం వచ్చింది. కాబట్టి 2 ఉదాహరణలు మనం చూసాము. అలాగే నేటి క్రైస్తవులైన మనము ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ నిర్ణయాలు మనం కట్టుబడి ఉండాలి, ఎటువంటి విషయాల్లో దేవునికి మనం నిబద్ధత కలిగి ఉండాలి, కమిట్మెంట్ చూపాలి అనే విషయాలు మనం ఇప్పుడు ఆలోచించాము. మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి విషయాలు మనం నిబద్ధత కలిగి ఉండాలి. ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే వచ్చే కొత్త సంవత్సరం కాబట్టి మీరు 2-3 రోజులు నిర్ణయాలు తీసుకుని ఆలోచన చేసి మీరు అది పాటిస్తారని నేను ఈ విషయం చెప్పడం జరుగుతుంది. ఈ లెసన్ సొంతంగా ప్రిపేర్ చేసి హైదరాబాద్లో చెప్పారండి. అక్కడ బాగా వచ్చింది, వాళ్ళు బాగా అన్నారు. కాబట్టి ఇక్కడ కూడా చెప్పాలని నేను ఆలోచన చేశాను. సరే, నేటి క్రైస్తవులు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమిటి, వేటికి మనం కట్టుబడి ఉండాలి, ఎలా నిబద్ధత కలిగి ఉండాలి విషయం మనం ఆలోచించేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలండి. 39 నుంచి, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకుని గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకున్నాను. చాలండి. ఒకసారి అందరి వచనం చెప్తామండి. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 37 వచనం చదువుదామండి. అందరూ చెప్పండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఓకే, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి? మొదటిగా క్రైస్తవులు దేని పట్ల నిబద్ధత కలిగి ఉండాలి అంటే ఏ నిర్ణయం తీసుకోవాలి, దేనికి కట్టుబడి ఉండాలి విషయం ఆలోచన చేస్తే మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో మనము నిబద్ధత కలిగి ఉండాలండి. అంటే దేవుని ప్రేమించే విషయంలో మనం నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉండాలి. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, మనం దేవుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాము, దేవుని ఎంత ప్రేమిస్తున్నాము అనే విషయాన్ని మనం ఆలోచన చేసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలండి. అది ఏంటంటే దేవుడు ఏం చెప్తాడంటే తండ్రినైనను తల్లినైనను కుమారులైనను
కుమార్తెలైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. దేవుడు ఏం చెప్తారంటే, తండ్రినైనా తల్లినైనా, మన కడుపులో పుట్టిన కుమారుడైనా పిల్లలైనా, బంధువులైనా మిత్రులైనా, ఎవరైనా కూడా నాకంటే ఎక్కువ వాళ్ళని ప్రేమించకూడదు. వాళ్ళని ప్రేమించుకోవడం చెప్పలేదండి, దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించుకోవడం. అంటే దేవుడికి మొదటి స్థానం ఉన్న దేవుడు ఇక్కడ కూర్చున్నాడు. నేను చెప్తున్నానా దేవుడు అడుగుతున్నాడు అండి? మీరు అందరూ చదివారు కదండి, నేను చెప్పానా దేవుడు అడిగాడా? దేవుడే అడిగాడండి. తండ్రి కన్నా, తల్లి కన్నా, కుమారుడి కన్నా, కూతురి కన్నా కూడా, వాళ్ళందరికన్నా కూడా నన్ను ఎక్కువ ప్రేమించాలి. అలా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు అవుతాడు తప్ప అలా ప్రేమించకపోతే నాకు పాత్రుడు అవ్వడని చెప్తున్నారు. అంటే దేవుడిని ప్రేమించే విషయంలో, దేవుడికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో ఒక క్రైస్తవుడు నిబద్ధత కలిగి ఉండాలండి. మనకు అల్టిమేట్ దేవుడే. దేవుడిని పిలిచిన వాళ్ళు ఎవరు లేరు, దేవుడికే మనం మొదటి స్థానం ఇవ్వాలండి. ఒకవేళ మనం కనుక దేవుడికి కాకుండా వేరే వాళ్ళకి మొదటి స్థానం ఇచ్చామంటే దేవుడినే పక్కన పెట్టేసినట్టు. అవునా కాదండి? మన క్రైస్తవులని దేని బట్టి చెప్తున్నామండి? దేవుని బట్టే కదా. ఏదో సొంతంగా నేను మంచిగా ఉన్నాను కాబట్టి క్రైస్తవులు బిరుదుని ఇచ్చుకున్నామా? ఇచ్చుకోలేదండి. మనం క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాం, దేవుడి కుమారుని పోలు నడుచుకుంటున్నాం. దేవుడు మన తండ్రి కాబట్టి మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. క్రైస్తవులైన మనకు దేవుడే అల్టిమేట్ పవర్, దేవుడే అల్టిమేట్ అంతా కూడా. మనకు అన్నీ ఆయనే. ఆయన తర్వాతే ఎవరైనా అండి, ఆయన తర్వాతే ఎవరైనా. అంటే దేవుడికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకొని మనం కట్టుబడి ఉండాలండి. దేవుడికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఏంటండి? అన్ని విషయాల్లో దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలండి. సపోజ్ ఇప్పుడు మనం ఆరాధనకు వస్తున్నాం, వచ్చినప్పుడు ఒకసారి ఎవరికి మాట క్వశ్చన్ వేసుకోండి. మీరు ఆరాధనకు వస్తున్నారు, మీ చుట్టాలు వచ్చారు, అర్థమవుతుందని చెప్పేది. మీరు ఆరాధన బయలుదేరారు, రెడీ అయ్యారు, బైబిల్ చేతిలో పట్టుకున్నారు. సడన్గా దూరం నుంచి మీ చుట్టాలు వచ్చారు, దూర బంధువులు. ఏం చేస్తారండి మీరు? ఏం చేస్తారండి? ఎవరు మాట్లాడలేదు, చెప్పాలండి, అందరూ చెప్పాలి. ఏం చేస్తారండి? గట్టిగా చెప్పండి. ఆరాధనకు వస్తారా, ఆగిపోతారా? కొత్తగా ఇవ్వబాయ్ అంటే ఆగిపోయినట్టే మీరు దేవుడికి మనస్థానం ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కదండి. ఇస్తారా? ఇవ్వట్లేదండి. మన ఆరాధనకు వచ్చేటప్పుడు ఒకటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఆరాధన కోసం చుట్టాలు వచ్చారనుకోండి, వాళ్ళు సాతాను చూడండి. మీరు సాతానే వచ్చాడు, ఎట్లయితే మీరు ఆరాధనకు వస్తున్న చుట్టాలు మీ ఇంటికి వస్తే వాళ్ళు సాతానే చూడండి. సాతాను చూడండి, చివరిస్తున్నాడు వెళ్ళకుండా. అప్పుడు మీరు ఖచ్చితంగా ఆరాధన మారండి. లేదు ఇంకా మీరు ఇంకా మంచి చేయాలనుకుంటే వాళ్ళు ఆరాధన తీసుకొచ్చారు చర్చికి, అది ఇంకా గొప్ప దేవుడండి. ఎందుకంటే ఒకవేళ మిమ్మల్ని ఎవరో ఆరాధన పరిస్తే వాళ్ళని తీసుకొచ్చేయండి, దేవుడి సన్నిధి తీసుకొచ్చేయండి. లేదా వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి మీరు దేవుని సన్నిధి రండి. అంతేగాని దేవుడిని మనం పక్కన పెట్టేసి అక్కడ ఎవరికి స్థానం ఇస్తున్నాం? మొదటి స్థానం చుట్టాలకు ఇస్తున్నామండి. అవునా కదండి? దేవుడిని పక్కన పెట్టేసి చుట్టాలకు ఇస్తున్నాం. ఎవరో ఆదివారం పెళ్లికి పిలిచారు, దూర బంధువులు పెళ్లికి పిలిచారు, దేవుడి సన్నిధి మానేసి అక్కడికి వెళ్ళిపోతారు. అంటే అక్కడ మొదటి స్థానం ఎవరికి ఇచ్చారు? ఫంక్షన్కి ఇచ్చారు. దేవుడికి రెండో స్థానం ఇస్తారు. కాబట్టి గమనించాలండి, ఖచ్చితంగా ఆదివారం శాతాలు వస్తాయండి. మన దరిద్రం ఏంటంటే ఆదివారమే ఎగ్జామ్స్ పెడతారు పిల్లలకి, ఆదివారమే స్పెషల్ క్లాస్ పెడతారు పిల్లలకి, ఆదివారమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడతారు. అన్ని ఆదివారం పెడతారండి, ఎందుకంటే మనం ఉండేది హిందూ దేశంలో కాబట్టి. కానీ మనం చేయాలి, క్రైస్తవులు మనం ఏం చేయాలంటే దేవుడికే మన స్థానం మనం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దేవుడికి మనం దేవుడి సన్నిధికి మనం వస్తాం. మిగతాది పక్కనండి. తర్వాత దేవుడికి కాకుండా బంధువులకు ఇచ్చినా, దేవుడికి కాకుండా వేరే ఉద్యోగాలకు ఇచ్చినా, దేవుడికి కాకుండా వేరే వాళ్ళకి ఏది ఇచ్చినా కూడా మన దేవుడికి రెండో స్థానం ఇస్తున్నట్లే. కాబట్టి దేవుడికి మనం ఆరాధన మారకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయం కొందరు మానవులు చెప్పినట్టుగా సమాజంలో కూడట మానక ఒకరినొకరు హెచ్చరించుచు అనుదినము ఆ దినము సమీపించడం మీరు చూసిన వారి మరి ఎక్కువగా అలాగూ చేయము. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయటకును ఒకరినొకరు గురికొల్పవాలని ఆలోచిస్తాము. ఇక్కడ దేవుడు ఏం చెప్తారంటే, కొందరు మానకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. అంటే
హెబ్రీలో అక్కడ విశ్వాసాలకి భక్తులకి దేవుడు రాస్తూ ఏం చెప్తారంటే, చాలా మంది దేవుని సన్నిధికి మానేస్తున్నారు, మీరు అలా మానకుండా దేవుని సన్నిధికి వెళ్ళండి. సమాజంగా కూడుకోవడం మీరు మానద్దు. ప్రభు దినం వచ్చే వరకు కూడా మీరు మానద్దు అని దేవుడి యొక్క లేఖనంలో రాయిస్తున్నాడు. అంటే మనం దేవుని సన్నిధికి రావడం మానకూడదు, సమాజంగా కూడుకోవడం మానకూడదు. కాబట్టి దేవుడు ఇక్కడ రాయిస్తాడండి. క్రీస్తు ప్రభు రెండోసారి వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి మానకూడదు. ఒకవేళ మనం హాస్పిటల్లో ఉన్నామా, ఒకవేళ మనం లెగలేని పరిస్థితుల్లో ఉన్నామా, ఒకవేళ కష్టంలో ఉన్నామా, రాలేని పరిస్థితుల్లో ఉంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు తప్ప, మనం అన్ని బాగుండి దేవుని సన్నిధి రాకపోతే మాత్రం దేవుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడు. కాబట్టి సమాజంలో కూడా మానకూడదు. ఇప్పుడు చాలా మంది తర్వాత ఏమవుతుందంటే ఆన్లైన్ వర్షిప్ వచ్చేసిందండి. బయట సంఘాలు వింటున్నాను. ఆన్లైన్ వర్షిప్ ఏంటంటే ఆన్లైన్లో చూసి ఇంటి దగ్గరే వాళ్ళే ప్రార్థన చేసుకుని వాళ్ళే ప్రభుత్వం ప్రిపేర్ చేసుకుని వాళ్ళే తీసుకుంటున్నారు. కరోనా టైంలో ఎందుకంటే గ్యాదర్ అవ్వకూడదు, జనాలు చోట ఉండకూడదు కాబట్టి తప్పక పరిస్థితి తీసుకొచ్చారు తప్ప ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. సమాజంగా కూడడం ఆనకూడదు. ఇళ్లలో ఆడడం ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలి, సమాజంగా కూడుకోవాలి. ఒకవేళ ఎవరైనా దేవుని సన్నిధి రాకపోతే ఏం చేయాలి? ఇక్కడ హెచ్చరించాలంటండి, హెచ్చరించాలంటండి. సభలు మీలో రాలేదు, వాళ్ళు అడగాలి ఎందుకు రాలేదు దేవుని సన్నిధికి, మానకూడదు అని మనం చెప్పేలా ఉండాలంటండి. అదేంటండి, ఒకవేళ ఎవరు దేవుని సన్నిధి రాకపోతే